అందరికీ నమస్కారం. ఈరోజు సూర్యాపేట జిల్లా హెడ్ క్వార్టర్లో మనకి రోడ్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ రిలేటెడ్ మాసోత్సవాలు భాగంగా బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బైక్ ర్యాలీ ద్వారా ప్రత్యేకంగా ప్రజలు బైక్ మీద ట్రావెల్ చేసినప్పుడు వారు హెల్మెట్ వేసుకోవాలి. అదే కాకుండా హెల్మెట్ వేసినప్పుడు ఖచ్చితంగా ఆ స్ట్రాప్ వేసుకోవాలి. హెల్మెట్ కూడా ప్రత్యేకంగా నాణ్యతమైన హెల్మెట్ ఉండాలి. ఎందుకంటే ఎవరైతే హెల్మెట్ వేస్తేనే వారికి ప్రొటెక్షన్ ఉంటుంది. ప్రత్యేకంగా ఆ అంశాలు దృష్ట్యా పెట్టుకొని ప్రజలకి, ప్రత్యేకంగా టౌన్ ప్రజలకి కానీ అందరికి కానీ ఈ అవగాహన కల్పించాలని భాగంగా ఈ బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. వాటితో పాటు ఎవరైతే 4 వీలర్లో డ్రైవ్ చేస్తారో, 4 వీలర్లో ట్రావెల్ చేస్తారో వారు కూడా ఖచ్చితంగా సీట్ బెల్ట్ వేసుకోవాలి. సో బైక్ ఉంటే హెల్మెట్, కార్ కానీ పెద్ద వెహికల్ ఉంటే ఖచ్చితంగా సీట్ బెల్ట్ వేసుకోవడం మీ ద్వారా అందరికీ మేము కోరుతూ ఉన్నాం. ఈ ర్యాలీలో ప్రత్యేకంగా పాల్గొంటున్న డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు కావచ్చు, వాళ్ళ బృందం కావచ్చు, పోలీసు శాఖకు సంబంధించి ఎస్పీ గారు కావచ్చు, అడిషనల్ ఎస్పీ గారు కావచ్చు, వాళ్ళ బృందం కావచ్చు, మిగతా చాలామంది సూర్యాపేట ప్రజలు ఈ ర్యాలీలో పార్టిసిపేట్ కావడం జరిగింది. వారి ద్వారా ఈ మెసేజ్ ఎక్కువ మందికి పోయేటట్లు, అదేవిధంగా ఎప్పుడు కూడా సూర్యాపేట జిల్లాలో ఈ రూల్స్, ట్రాఫిక్ సంబంధించిన రూల్స్ అందరూ పాటిస్తే ప్రాణహానిలు కానీ మిగతా డ్యామేజ్ కానీ మనం తగ్గించడానికి వీలున్న వరకు జీరో చేసుకోవడానికి అందరు ప్రయత్నాలు చేయాలని మీ ద్వారా అందరు కోరుతా ఉన్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేకంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పరంగా కూడా మనకి ట్రాన్స్పోర్ట్ సంబంధించిన అంశాల మీద ప్రత్యేకంగా గ్రామానికి, మున్సిపాలిటీలకి అంటే జిల్లాలో ప్రత్యేకంగా ఈ ట్రాన్స్పోర్ట్, అదేవిధంగా రోడ్ సేఫ్టీ సంబంధించిన అంశాల మీద ప్రజలకి రూల్స్, అదేవిధంగా హెల్మెట్, సీట్ బెల్ట్, ఇతర ట్రాఫిక్ రూల్స్ గురించి అవగాహన కల్పించడానికి ర్యాలీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అందరూ ఈ రోజు నుంచి ప్రత్యేకంగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారని ఆశిస్తున్నాం. మీరు కూడా ప్రత్యేకంగా స్వయంగా కూడా మీరు బైక్ మీద లేదంటే కార్ మీద పోయినప్పుడు మీ జాగ్రత్తలు కూడా మీరు తీసుకోవాలని ప్రత్యేకంగా మీకు కూడా కోరుతూ ఉన్నాం. అందరికీ ధన్యవాదాలు.